దైవజనుడు నాకు ఓ మాట ఏం చెప్పాడంటే, మంచం మీద పడుకొని నువ్వు నిద్రపోవద్దు అని. అంటే నేల మీద పడుకోవాలా, చాప మీద పడుకోవాలా, లేదా చెక్క మీద, బెంచ్ మీద, టేబుల్ మీద పడుకోవాలా అని అడిగా. అది కాదు బాబు, మంచం మీద పడుకొని నిద్రపోవద్దు అన్న. నాకేం అర్థం కాదు. అయ్యారు మీరు చెప్తున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, కొంతమంది నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని నిద్రని రప్పించుకుంటారు. బాగా వినండి, మంచం మీద పడుకొని అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అది ఆలోచించి ఇది ఆలోచించి తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత నిద్రని రప్పించుకొని అప్పుడు నిద్రపోతారు కొంతమంది. అయితే నీవు అలాగ చేయొద్దు. మరి ఏం చేయాలి నేను? నిద్ర వచ్చేంత వరకు మోకాళ్ళ మీద ఉండు. నిద్ర బాగా వచ్చేసిన తర్వాత ఇక మంచం మీద పడుకోని మాత్రం నిద్రపోవద్దు. నిద్ర వచ్చిన తర్వాత పడుకో. నీకు అర్థమైందండి? అర్థమైందా? ఇప్పుడు నిద్ర వచ్చిన దాకా ఏం చేయాలి చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసునా? శోధనలోనికి ప్రవేశించకుండా